ఒక బిడ్డ ఎవరికి పుడతాడు? ఒక తల్లికా, ఒక తండ్రికా, ఒక కుటుంబానికా, ఒక దేశానికా, ఒక సంస్కృతికి కూడా ఆయన బిడ్డ. అంటే సంస్కృతిని పరిరక్షించుకునే బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటది, ఆ బిడ్డ మీద ఉంటది. దాన్ని పరిరక్షించుకొని ముందు తరాలకు అందజేయాలి. అది మనము నిర్వర్తించలేని సమయం లోపట వివేకానందుడు మళ్ళొక ప్రిడిక్షన్ చేసిండు. దట్ నేషన్ ఆర్ సివిలైజేషన్ which neglects its own dharma, its own culture, sanskriti, it will be wiped out in 3 generations. That was his warning. But it is also true. When you see the history of various civilizations like Egypt, Italy, Greece, they are wiped out. They are no more. But manadi matram సజీవంగా ఉన్న అత్యంత ప్రాచీన సంస్కృతి. దానిపై జరిగిన దాడులు మరి ఏ ఇతర సంస్కృతి మీద కూడా జరగలేదు, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. రజాకారులకు కూడా స్మారకాలు కట్టే పరిస్థితి రావచ్చు. ఈ మధ్యన మనం కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల లోపల మనం చేయగలిగిన విద్యుక్త ధర్మం ఏంటి అంటే, ఇక్కడ నేర్చుకున్నది, ఇక్కడ మనం రుచి చూసినది, దానిలో అభిరుచి పెంచుకొని అందరికి కూడా పంచుదాం, అభిరుచి పెంచుకుందాం.